So, good morning, students. So, next we are going to continue the last topic. So, previous మనం ఓషన్ ఎనర్జీని డిస్కస్ చేసామమ్మా. అండ్ ఓషన్ ఎనర్జీస్లోనే దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది టైప్ ఆఫ్ ఎనర్జీ దట్ ఈస్ నోన్ యాజ్ టైడల్ అండ్ వేవ్ ఎనర్జీ అమ్మ. సో, టైడల్ ఎనర్జీ అండ్ వేవ్ ఎనర్జీస్ గురించి డిస్కస్ చేద్దాం. అసలు టైడ్స్ అంటే అది పీరియాడిక్ రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ ది సీ సర్ఫేస్ అమ్మ. సో, టైడ్ అంటే ఏంటమ్మా, సముద్రము అనేది సర్ఫేస్ మీద ఏదైతే టైడ్స్ అనేవి అప్ అండ్ డౌన్ మోషన్ ఏదైతే క్రియేట్ చేస్తాయో వాటిని టైడ్స్ అంటారు. అండ్ దిస్ విల్ బి అకర్డ్ జనరల్లీ 2 or 1 time పర్ డే అమ్మ. అండ్ డ్రివెన్ బై గ్రావిటేషన్ అట్రాక్ట్స్ ఆఫ్ ది సన్ అండ్ ద మూన్. సో జనరల్గా టైడ్స్ అనేవి ఎలా ప్రొడ్యూస్ అవుతాయి? ఇట్ ఈస్ ది గ్రావిటేషనల్ అట్రాక్షన్ ఆఫ్ ది సన్ అండ్ మూన్ అమ్మ. అండ్ బై ది ఎర్త్ రొటేషన్. సో ఎర్త్ రొటేట్ అవుతున్నప్పుడు టైడ్స్ అనేవి క్రియేట్ అవుతాయి. అండ్ ఈ టైడ్స్ అనేవి లార్జ్ ఏరియా ఏదైతే క్రియేట్ అవుతుందో వాటిల్లో గ్రావిటేషనల్ పుల్ ఆఫ్ ది మూన్, సో గ్రావిటేషనల్ అబ్జార్ప్షన్ ఆఫ్ ది మూన్ వల్ల మనకు టైడ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. అవి మోస్ట్లీ 2 ప్లేసెస్లో అండ్ దెర్ ఆర్ 2 హై టైడ్స్ అండ్ 2 లో టైడ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి అమ్మ ఈచ్ డేకి. అండ్ అంటే మన టైడ్కి మధ్యలో ఉండే గ్యాప్ ఎంత ఉంటుంది? 6 hours ఫ్రమ్ ఈచ్ టైడ్ అమ్మ. హై టైడ్ టు లో టైడ్ అనుకోవచ్చు. అండ్ కమింగ్ టు దిస్ ఈజ్ ది హై టైడ్ కండిషన్ అండ్ దిస్ ఈజ్ ది లో టైడ్ కండిషన్ అమ్మ. అండ్ టైడ్స్ ఎలా ప్రొడ్యూస్ అవుతాయి అండ్ ఎప్పుడు ఎక్కువగా ఉంటాయి అంటే, హియర్ వీ హ్యావ్ న్యూ మూన్, ఫుల్ మూన్ అండ్ ఫస్ట్ క్వార్టర్ మూన్ అండ్ థర్డ్ క్వార్టర్ మూన్కి వచ్చేసరికి ఫుల్ మూన్ దగ్గర ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ప్రింగ్ టైడ్ ఉంటుంది. అంటే ఏంటి? హై టైడ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. అండ్ ఆఫ్టర్ ఫుల్ మూన్ అగైన్ ఇట్ విల్ గ్యాప్ బిట్వీన్ ది 6 hours we can produce low tides అమ్మ. సో అగైన్ కమింగ్ టు ఫస్ట్ క్వార్టర్ మూన్కి వచ్చేసరికి అగైన్ స్ప్రింగ్ బిట్వీన్ న్యూ మూన్ అండ్ ఫుల్ మూన్ మధ్యలో స్ప్రింగ్ టైడ్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ 6 hours గ్యాప్లో మళ్ళీ నీప్ టైడ్ అనేది ప్రొడ్యూస్ అవుతుందమ్మా. సో కాబట్టి ఈ అగైన్ మనకి జనరల్గా అమావాస్య అండ్ పౌర్ణమి ఈ 2 కండిషన్స్లో టైడ్స్ ఫార్మేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. టైడ్స్ స్ట్రెంగ్త్ కూడా ఎక్కువగా ఉంటుంది, ఎనర్జీ కూడా ఎక్కువగా ఉంటుంది. సో మనకు తెలుసు వై, బికాస్ ఇట్ ఈస్ ది అట్రాక్షన్ బిట్వీన్ ది మూన్ అట్ ద సేమ్ టైమ్ సన్ అండ్ ది అర్త్ అమ్మ. సో దీనివల్ల వీ కెన్ ప్రొడ్యూస్ ది హై టైడ్స్ అండ్ లో టైడ్స్ అండ్ హై ప్రెజర్ టైడ్స్ అమ్మ. సో కమింగ్ టు టైడల్ ఎనర్జీ. సో ఈ టైడ్స్ ఏవైతే ప్రొడ్యూస్ అవుతున్నాయో వాటి నుంచి మనం కావాల్సిన ఎనర్జీగా కన్వర్ట్ చేసుకోవడాన్ని టైడల్ ఎనర్జీ అంటారు. అండ్ ఇట్ ఈస్ ద ఫార్మేషన్ ఆఫ్ హైడ్రో పవర్ దట్ కన్వర్ట్స్ ది ఎనర్జీ ఆఫ్ టైడ్ ఇంటూ యూస్ఫుల్ పవర్ అమ్మ. సో ఈ టైడల్ ఎనర్జీని యూస్ఫుల్ పవర్గా కన్వర్ట్ చేసుకుంటున్నాము. అండ్ మెయిన్లీ అందులో కూడా ఎలక్ట్రిసిటీ ఈజ్ ది మేజర్ పార్ట్గా తీసుకుంటున్నాము. అండ్ దేర్ ఆర్ ది వేవ్స్ కాజ్డ్ డ్యూ టు ద గ్రావిటేషనల్ పుల్ ఆఫ్ ది మూన్ అమ్మ. సో మూన్ గ్రావిటేషనల్ పుల్ వల్ల అండ్ ఆల్సో ద సన్ వల్ల కూడా ఇట్ విల్ బి ప్రొడ్యూస్డ్ అవుట్. అండ్ డ్యూరింగ్ హై టైడ్కి వచ్చేసరికి వాటర్ ఫ్లోస్ ఇన్ టు ద డ్యామ్. సో హై టైడ్స్ ఫామ్ అయినప్పుడు దానికి దగ్గరలోనే ఒక డ్యామ్ని క్రియేట్ చేస్తాం. సో ఆ డ్యామ్లోకి వాటర్ వెళ్తాయి. ఆన్ ద డ్యామ్ వీ హ్యావ్ టర్బైన్ ఈజ్ దేర్. సో డ్యూ టు దట్ ఆ మోషన్ ఆఫ్ ది వాటర్ వల్ల టర్బైన్ రొటేట్ అవుతుంది. అండ్ డ్యూరింగ్ లో టైడ్కి వచ్చేసరికి వాటర్ ఫ్లోస్ అవుట్ విచ్ రిజల్ట్స్ ఇన్ టర్నింగ్ ది టర్బైన్. సో వాటర్ లో టైడ్స్ క్రియేట్ అయినప్పుడు ఆ వాటర్ అనేది మళ్ళీ బ్యాక్ మూవ్ అవడం వల్ల ఆ టర్బైన్ రొటేట్ అవుతుంది. సో దానివల్ల కూడా మూవ్మెంట్ ఆఫ్ ది టర్బైన్ విల్ బి హ్యాపెండ్ అవుతమ్మా. అండ్ ఓషన్ టైడ్స్ ఆర్ ది పీరియాడిక్ రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ ది ఓషన్ వాటర్ లెవెల్ అమ్మా. సో టైడ్స్ అంటేనే పీరియాడికల్గా రైజ్ అవ్వడం అండ్ ఫాల్ అవ్వడం అనేది జరుగుతుంది. అండ్ అక్కర్స్ ట్వైస్ ఇన్ ఈచ్ ల్యూనర్ డే. సో అంటే మనకి న్యూ మూన్ ఆర్ ఫుల్ మూన్ కండిషన్స్లో పర్ఫెక్ట్గా మనకి 2 times ఇట్లాంటివి మ్యాక్సిమం ఫామ్ అవుతాయి. అండ్ డ్యూరింగ్ 1 ల్యూనర్ డే అంటే 24.83 hours వచ్చేసరికి ద ఓషన్ వాటర్ లెవెల్ రైజెస్ ట్వైస్ అండ్ ఫాల్ డౌన్ అమ్మ. సో ఓషన్ వాటర్ లెవెల్ అనేది డబల్ రైజ్ అవుతుంది అండ్ ఫాల్ డౌన్ అవుతుంది. అండ్ ఈ టైమ్ ఇంటర్వెల్ అనేది కాన్సిక్వెంట్ లో టైడ్ అండ్ హై టైడ్కి మధ్యలో ఉండే గ్యాప్ అనేది 6.207 hours ఉంటుంది. అండ్ ఈ టైడల్ రేంజ్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ది కాన్సిక్యూటివ్ హై టైడ్ అండ్ లో టైడ్ అమ్మ. సో ఇది రేంజ్ అనేది డిఫరెన్స్ బిట్వీన్ ది హై టైడ్ అండ్ లో టైడ్ మధ్యకి ఉంటుంది. అండ్ దిస్ ఈజ్ నథింగ్ బట్ ది ఓషన్ కండిషన్ అమ్మ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓషన్ అనేది టైడ్ పాస్ అయిన తర్వాత వీ కెన్ గెట్ టైడల్ బేసిన్ అమ్మ. సో ఆ వాటర్ అంతా కూడా బేసిన్ దగ్గరికి రీచ్ అవుతుంది. సో బేసిన్ దగ్గరికి రీచ్ అవ్వాలంటే హియర్ వీ హ్యావ్ స్లైస్ గేట్స్ ఆర్ దేర్. త్రూ దట్ గేట్స్ వీ కెన్ పాస్ దట్ ఫ్లూయిడ్ అమ్మ. సో ఆ వాటర్ అనేది పాస్ అవుతుంది త్రూ ద టర్బైన్ ఏరియా. సో అప్పుడు టర్బైన్ రొటేట్ అవుతుంది అండ్ విల్ ప్రొడ్యూస్ ది ఎలక్ట్రిసిటీ
ఎలక్ట్రిసిటీ. సో ఈ హై టైడ్ దగ్గర లెవెల్ అది. అండ్ వన్స్ లో టైడ్స్ అనేవి క్రియేట్ అయినప్పుడు అది అగైన్ ఆ టైడల్ బేసిన్ ఏదైతే ఉందో అది విల్ ఎంటర్ త్రూ ద టర్బైన్ ఏరియా, విల్ రీచ్ టు ద ఓషన్ అమ్మ. సో బ్యాక్ రీచ్ అవుతుంది. సో అప్పుడు కూడా పవర్ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. అండ్ టైం కమింగ్ ఇన్కి వచ్చేసరికి అదే సీ వాటర్ నుంచి ఎస్టరీ అంటే దట్ ఈస్ నథింగ్ బట్ బేసిన్ ఏరియా అంటారు, అక్కడికి ఫ్లో అవుతుంది. అండ్ టైడ్ గోయింగ్ అవుట్కి వచ్చేసరికి మళ్ళీ ఎస్టరీ నుంచి సీ వాటర్కి వాటర్ అనేది మళ్ళీ బ్యాక్ మూవ్ అవుతుందమ్మా. దట్ ఈస్ ది కేస్. అండ్ ఇక్కడ లో టైడ్ స్టోర్డ్ వాటర్ ఫాల్స్ అవుట్ ఫ్రమ్ రిజర్వాయర్ ఇంటూ ఏ సీ అండ్ టర్న్స్ ది టర్బైన్. సో ఇక్కడ మనకి లో టైడ్ అనేది ప్రొడ్యూస్ అయినప్పుడు ఆల్రెడీ స్టోర్ చేసుకున్న హై టైడ్ పొజిషన్లో వాటర్ని స్టోర్ చేసుకున్నప్పుడు ఆ వాటర్ అనేది త్రూ ద టర్బైన్ నుంచి పాస్ అవ్వడం వల్ల టర్బైన్ రొటేట్ అవుతుంది. అండ్ రొటేట్ అయిన టర్బైన్ నుంచి ఎలక్ట్రిసిటీ జనరేషన్ అనేది జరుగుతుందమ్మా. అండ్ టైడల్ రేంజ్కి వచ్చేసరికి ద డిఫరెన్స్ బిట్వీన్ ది హై టైడ్ అండ్ లో టైడ్ని టైడల్ రేంజ్ అంటారమ్మా. అండ్ అదర్ వర్డ్స్కి వచ్చేసరికి ద డిఫరెన్స్ ఇన్ హైట్ బిట్వీన్ ది హై అండ్ లో టైడ్స్ని. అండ్ ఇక్కడ మోస్ట్ ఎక్స్ట్రీమ్ టైడల్ రేంజ్ విల్ అక్కర్ అరౌండ్ ది టైమ్ ఆఫ్ ది ఫుల్ ఆర్ న్యూ మూన్స్ అమ్మ. సో ఇక్కడ మ్యాక్సిమం టైడల్ రేంజ్ ఎప్పుడు ప్రొడ్యూస్ అవుతుంది అంటే ఫుల్ మూన్ అండ్ న్యూ మూన్స్లో ప్రొడ్యూస్ అవుతుంది. వెన్ గ్రావిటీ ఆఫ్ ది బోత్ ద సన్ అండ్ ద మూన్ ఆర్ పుల్లింగ్ ది సేమ్ వే. సో సన్ అండ్ మూన్ మధ్యలో గ్రావిటేషన్ అనేది ఎక్కువగా ఉంటే అండ్ ఎక్స్ట్రా ఆపోజిట్ వే ఉంటే అట్ దట్ కండిషన్ వీ కెన్ ప్రొడ్యూస్ మోర్ టైడల్ రేంజ్ అమ్మ. అండ్ ఇక్కడ టైడల్ రేంజ్ ఇన్ ద ఓపెన్ ఓషన్ ఈజ్ అబౌట్ 0.6 meters అమ్మ. సో 2 feet వరకు ఉంటుంది. అండ్ యాజ్ యూ గెట్ క్లోజర్ టు ద కోస్ట్, సో కోస్ట్కి దగ్గరికి వెళ్ళే వద్ది ఈ రేంజ్ అనేది మచ్ గ్రేటర్గా ఉంటుంది. అండ్ కోస్టల్ టైడల్ రేంజ్ వేరీ గ్లోబల్లీ అండ్ కెన్ డిఫర్ ఎనీవేర్ ఫ్రమ్ 1.8 నుంచి 3 meters దాకా ఉంటుందమ్మా. అంటే 6 to 10 feet దాకా ఉంటుంది. ఆ డిఫరెన్స్ అనేది బేస్డ్ ఆన్ ది ప్లేస్ని బేస్ చేసుకొని కూడా ఆ డిఫరెన్స్ ఉంటుంది. అండ్ టైం ఆర్ డేని బేస్ చేసుకొని కూడా ఉంటుంది. కాబట్టి దట్ ఈస్ ది condition. And single base scheme is one of the type of tidal energy amma. So in this condition one barrage అనేది ఉంటుంది and one water storage basin అనేది ఉంటుంది, one way system ఉంటుంది and the incoming tide is allowed to fill the basin amma. So ప్రైమరీగా ఓపెన్ వాటర్ అనేది బేసిన్ని ఫిల్ చేయడం కోసం పాస్ అవుతుంది and to generate during the tide and the ఇంపౌండెడ్ వాటర్ ఈజ్ యూజ్ టు జనరేట్ ఎలక్ట్రిసిటీని ప్రొడ్యూస్ చేయడం కోసం యూజ్ అవుతుంది. అండ్ లెటింగ్ ది వాటర్ ఫ్లో ఫ్రమ్ బేసిన్ టు సీ త్రూ ద టర్బైన్ డ్యూరింగ్ సింగిల్ బేస్ స్కీమ్ ఈజ్ ఇంటర్మీడియట్ జనరేషన్ ఆఫ్ పవర్ అమ్మ. సో కాబట్టి ఇక్కడ వాటర్ ఫ్లో అనేది బేసిన్ నుంచి సీకి ప్రొడ్యూస్ అయ్యేటప్పుడు ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ అనేది ఉంటుందమ్మా. అండ్ డబుల్ బేసిన్ స్కీమ్కి వచ్చేసరికి ఇక్కడ 2 basins ఉంటాయి. అండ్ 2 basinsలోకి వచ్చేసరికి దెర్ ఆర్ 2 basins అండ్ ల్యాండ్ బోర్డ్ సైడ్ అండ్ పవర్ హౌస్ లొకేటెడ్ ఎట్ ది ఇంటర్ కనెక్టింగ్ అమ్మ. సో రెండింటికి మధ్యలో పవర్ హౌస్ అనేది ఉంటుంది. అండ్ ఈ 2 basins అనేవి పాస్ అవుతాయమ్మ. అంటే ఏంటి హై టైడ్స్ దగ్గర అండ్ లో టైడ్స్ దగ్గర 2 conditionsలో కూడా మనకి ఫ్లో ఆఫ్ వాటర్ ఉంటుంది. అండ్ డ్యూ టు దట్ కంటిన్యూస్ ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ అనేది ఉంటుందమ్మ. అండ్ కమింగ్ టు అడ్వాంటేజెస్కి వచ్చేసరికి ఇట్ ఈజ్ ఇన్ఎగ్జాస్టిబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అమ్మ. సో దీనివల్ల ఎటువంటి హార్మ్ఫుల్ కండిషన్ అనేది ఉండదు. అండ్ ఇది ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీగా ఉంటుంది. అండ్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ ఏటిని ప్రొడ్యూస్ అవ్వదు. అండ్ 71% ఆఫ్ ఎర్త్ సర్ఫేస్ అనేది వాటర్తో కవర్ అవ్వడం వల్ల మనకి లార్జ్ స్కేల్ ఆఫ్ పవర్ని ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. అండ్ మనము ఏ టైంలో అది ఇంక్రీజ్ అవుతుంది టైడ్ అనేది ఏ టైంలో డిక్రీజ్ అవుతుందో అది ఫాల్ అవుతుందో కూడా ప్రెడిక్ట్ చేసుకోవచ్చు బై ది సైక్లిక్ ఫ్యాషన్. అట్ ద సేమ్ టైం గ్రావిటేషనల్ కండిషన్ సన్ అండ్ మూన్ కండిషన్ని బేస్ చేసుకొని. అండ్ ఈ ఎఫిషియన్సీకి వచ్చేసరికి ఫార్ గ్రేటర్ దాన్ యాజ్ కంపేర్ టు కోల్, సోలార్ ఎనర్జీ ఆర్ విండ్ ఎనర్జీతో కంపేర్ చేస్తే ఎక్కువగా ఉంటుందమ్మా. అండ్ ఎఫిషియన్సీ అనేది 80% ఉంది. అండ్ ఆల్ ద కాస్ట్ ఆఫ్ ది కన్స్ట్రక్షన్ ఈజ్ హై బట్ మెయింటెనెన్స్ కాస్ట్ ఈజ్ రిలేటివ్ లో అమ్మ. సో ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్స్టాలేషన్ కాస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. బట్ మెయింటెనెన్స్ వన్స్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మెయింటెనెన్స్ కాస్ట్ అనేది తక్కువగా ఉంటుంది. అండ్ టైడల్ ఎనర్జీ డస్ నాట్ రిక్వైర్డ్ ఎనీ కైండ్ ఆఫ్ ఫ్యూయల్ టు రన్. సో ఇనిషియల్గా స్టార్ట్ చేయడం కోసం కూడా ఎటువంటి ఫ్యూయల్ రిక్వైర్మెంట్ అవసరం లేదు. అండ్ లైఫ్ ఆఫ్ టైడల్ ఎనర్జీ పవర్ ప్లాంట్ ఈజ్ వెరీ లాంగ్ అమ్మ. సో దీని లైఫ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ ద ఎనర్జీ డెన్సిటీ ఆఫ్ టైడల్ ఎనర్జీ ఈజ్ రిలేటివ్లీ హయ్యర్ దాన్ అదర్ రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్. మిగతా రెన్యూబుల్ ఎనర్జీ సోర్సెస్ ఏదైతే ఉందో వాటితో కంపేర్ చేస్తే ఎనర్జీ డెన్సిటీ అనేది ఎక్కువగా ఉంటుందమ్మా. అండ్ కమింగ్ టు డిసడ్వాంటేజెస్కి వచ్చేసరికి
వచ్చేసరికి కాస్ట్ ఆఫ్ ది కన్‌స్ట్రక్షన్ అంటే ఇన్‌స్టాలేషన్ కాస్ట్ అనేది వెరీ హైగా ఉంటుంది. అండ్ ఫ్యూ ఐడియల్ లొకేషన్స్ ఫర్ కన్‌స్ట్రక్షన్ ఆఫ్ ప్లాంట్. సో, ప్లాంట్‌ని కన్‌స్ట్రక్ట్ చేయడం అనేది డిఫికల్ట్ అమ్మా. అలాంటి సిట్యుయేషన్‌లో ఫ్యూ ఐడియల్ కేసెస్‌లో మాత్రమే మనం ఆహ్, కోస్టల్ రీజియన్స్‌కి దగ్గరగా ఉండేటట్టు కన్‌స్ట్రక్ట్ చేసుకోవాలి. అండ్ ఈ ఇన్ సీ వాటర్ వేవ్స్ ఇంటెన్సిటీ ఎక్కువగా ఉండడం వల్ల అన్‌ప్రెడిక్టబుల్ అండ్ దేర్ కెన్ బి డ్యామేజ్ టు పవర్ జనరేషన్ యూనిట్స్. సో, దీనివల్ల ఈ హై టైడ్స్ ప్రొడ్యూస్ అయినప్పుడు ఏమన్నా పవర్ జనరేటింగ్ యూనిట్స్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ ఆక్వాటిక్ లైఫ్స్ కూడా ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ మైగ్రేన్ ఫిష్ అంటే సీజనల్‌గా మైగ్రేన్ అయ్యే ఫిష్ అనేవి కూడా లైఫ్ ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ యాక్చువల్ జనరేషన్ ఈజ్ ఫర్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్ అమ్మ. సో, ఎందుకని మనకి టైడ్ ఫామ్ అయినప్పుడే ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి ఆ పీరియడ్ వెరీ మినిమమ్ కాబట్టి తక్కువ టైంలో మాత్రమే మనకి ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ ట్వైస్ ఏ డే. సో, మనకి డేలో ట్వైస్ మాత్రమే టైడ్స్ ప్రొడ్యూస్ అవుతాయి. అండ్ లో టైడ్స్ ఫుల్ టైడ్స్‌తో కంపేర్ చేస్తే 4 టైమ్స్ మాత్రమే ప్రొడ్యూస్ అవుతాయి కాబట్టి ఎలక్ట్రిసిటీ అనేది ఫర్ దట్ టైమ్ ఓన్లీ వీ కెన్ ప్రొడ్యూస్డ్ అవుట్ అమ్మ. అండ్ ఫ్రోజన్ సీకి వచ్చేసరికి ఆ వీక్ టైడ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. అండ్ స్ట్రైట్ షార్ట్ లైన్స్ ప్రొడ్యూస్ అవుతాయి. అండ్ వీటి వల్ల రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ టైడ్స్ అనేవి ఫామ్ అవ్వమ్మా. సో, కాబట్టి ఫ్రోజన్ సీస్‌లో ఇది పాసిబుల్ అవ్వదు. అండ్ usually the places where tidal energy is produced are far away from the places అమ్మ. సో, ఈ టైడల్ ఎనర్జీ ప్రొడ్యూస్ అయ్యేది కన్జ్యూమ్డ్ ఏరియాకి దూరంగా ఉండడం వల్ల దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ట్రాన్స్మిషన్ ఎక్స్పెన్సివ్ కండిషన్ అవుతుంది అండ్ డిఫికల్ట్ అవుతుందమ్మా. అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ వేవ్ ఎనర్జీ. సో, ప్రీవియస్గా మనం టైడల్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేసాము. ఇప్పుడు వేవ్ ఎనర్జీకి వచ్చేసరికి ద డిఫరెన్షియల్ వార్మింగ్ ఆఫ్ ఎర్త్ కాజెస్ ప్రెజర్ డిఫరెన్సెస్ ఇన్ ది అట్మాస్ఫియర్ అమ్మ. సో, వేవ్స్ అంటే పెద్ద పెద్ద మూమెంట్స్ అనేవి జరగవు కాబట్టి సో, జనరల్‌గా టాప్ సర్ఫేస్ ఆఫ్ ది వాటర్‌కి అండ్ బాటమ్ సర్ఫేస్ ఆఫ్ ది వాటర్‌కి మధ్యలో ఉండే టెంపరేచర్ డిఫరెన్సెస్ వల్ల మూవ్‌మెంట్ వల్ల ప్రెజర్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ దీనివల్ల విండ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయమ్మా. సో, ఆ విండ్స్ అనేవి ఫామ్ అవ్వడం వల్ల అక్రాస్ ది సర్ఫేస్ ఆఫ్ ది వాటర్ బాడీస్. సో, వాటర్ సర్ఫేస్ పైన ఈ విండ్స్ ఫామ్ అవ్వడం వల్ల దే విల్ ట్రాన్స్ఫర్ ది వాటర్ ఆల్సో. సో, వాటర్‌ని కూడా ట్రాన్స్ఫర్ చేయడం వల్ల మూవ్‌మెంట్ అనేది క్రియేట్ అవుతుంది. అండ్ హౌ స్ట్రాంగ్ అండ్ ఇండివిడ్యువల్ వేవ్ విల్ బి. సో, ఇండివిడ్యువల్ వేవ్ని ప్రొడ్యూస్ చేయడానికి డిఫరెంట్ ఫ్యాక్టర్స్కి వచ్చేసరికి స్పీడ్ ఆఫ్ విండ్ అమ్మ. సో, విండ్ స్పీడ్ ఎక్కువగా ఉంటే ఎక్కువ వేవ్స్ అనేది ప్రొడ్యూస్ అవుతాయి. అండ్ నెక్స్ట్ టైమ్ ఆఫ్ విండ్. సో, the wave will get larger and longer the length of time wind will be hitting అమ్మ. అంటే మనకి ఎంత టైం పీరియడ్ ఆ విండ్ అనేది ఆ సీ వాటర్ని హిట్ చేస్తుందని బేస్ చేసుకొని కూడా వేవ్ ఎనర్జీ అనేది డిపెండ్ అవుతుంది. అండ్ డిస్టెన్స్ ఆఫ్ విండ్ అమ్మ. సో, ఈ ట్రావెల్ అయ్యే కండిషన్ అనేది బిగ్గర్ విండ్ డిస్టెన్స్ ఎక్కువగా ఉంటే ఎక్కువ వేవ్స్ అనేవి క్రియేట్ అవుతాయి. అండ్ వేవ్ పవర్కి వచ్చేసరికి ట్రాన్స్పోర్ట్ ఆఫ్ ఎనర్జీ బై ఓషన్ సర్ఫేస్ వేవ్స్ అమ్మ. అండ్ క్యాప్చర్ ఆఫ్ దట్ ఎనర్జీ టు డూ యూస్ఫుల్ వర్క్గా కన్వర్ట్ చేసుకోవడం కోసం. అండ్ ఎగ్జాంపుల్ వర్క్ చేసరికి ఎలక్ట్రిసిటీ జనరేషన్ కోసం అండ్ వాటర్ డీసాలినేషన్ కోసం అండ్ పంపింగ్ ఆఫ్ వాటర్ని పంపింగ్ చేసుకోవడం కోసం వీ కెన్ యూజ్ దిస్ వేవ్ పవర్ అమ్మ. అండ్ వేవ్ ఎనర్జీ అంటే ఏంటంటే హియర్ ద కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ ద విండ్ ఈజ్ ట్రాన్స్లేటెడ్ ఇంటూ వేవ్స్ అమ్మ. సో, ఇనిషియల్గా విండ్ మూవ్ అవ్వడం వల్ల వేవ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. అండ్ విండ్ హిట్స్ ది ఓషన్ సర్ఫేస్ని హిట్ చేసినప్పుడు వేవ్స్ అనేవి క్రియేట్ అవుతాయి. అండ్ విండ్ ఎనర్జీ అల్టిమేట్లీ ఫార్మ్స్ డ్యూ టు సోలార్ ఎనర్జీ అమ్మ. సో, ఇట్ ఈస్ ఆల్సో ఇండైరెక్ట్ ఫార్మ్ ఆఫ్ సోలార్ ఎనర్జీ. అండ్ డ్యూ టు దట్ హై అండ్ లో ప్రెజెస్ వల్ల వీ కెన్ ప్రొడ్యూస్ దట్ విండ్. అండ్ ఈ డెన్సిటీ డిఫరెన్సెస్ వల్ల ట్రాన్స్పోర్టేషన్ అనేది జరుగుతుంది ఆఫ్ విండ్. అండ్ విండ్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంటుందమ్మా. అండ్ సో, ఇన్ అదర్ వర్డ్స్ ద అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఇన్ సింగిల్ వేవ్ ఈజ్ హై అమ్మ. సో, సింగిల్ వేవ్స్లో ఫామ్ అయినప్పుడు ఎనర్జీ అనేది హైగా ఉంటుంది. అండ్ కమింగ్ టు అడ్వాంటేజెస్కి వచ్చేసరికి ఇట్ ఈస్ రెన్యూబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. సో, ఇది ఎప్పుడు ఓషన్లో ఉన్నప్పుడు వేవ్స్ అనేవి కంపల్సరీగా వస్తాయి. అండ్ నెవర్ రన్ అవుట్. సో, ఇది ఎప్పుడు కూడా స్టాప్ అవ్వదు. అండ్ అన్లైక్ ఫాసిల్ ఫ్యూయల్స్ లాగా. అండ్ ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ అమ్మ. సో, ఫాసిల్ ఫ్యూయల్స్ లాగా ఎటువంటి ఎఫెక్ట్ అనేది ఎన్విరాన్మెంట్ చూపించదు. అండ్ పవర్ ఫ్రమ్ వేవ్స్ క్రియేట్
నో హార్మ్ఫుల్ బై ప్రోడక్ట్స్ అమ్మ. దీని నుంచి ఎటువంటి బై ప్రోడక్ట్స్ అనేవి, పవర్ఫుల్ బై ప్రోడక్ట్స్ అనేవి ప్రొడ్యూస్ అవ్వవు. లైక్ గ్యాస్ కానీ ఆర్ వేస్ట్ అండ్ యాష్ ఇలాంటివి ప్రొడ్యూస్ అవ్వవమ్మ. అండ్ ద ఎనర్జీ ఈజ్ ఫ్రీ, అంటే మనకి ఇక్కడ యూజ్ చేసే వేవ్స్కి ఎటువంటి కాస్ట్ అనేది లేదు. అండ్ నాట్ ఎక్స్పెన్సివ్ టు ఆపరేట్ అండ్ మెయింటెనెన్స్కి ఆపరేట్ చేయడం కోసం ఎక్స్పెన్సివ్ కాదు. అండ్ కెన్ ప్రొడ్యూస్ ఏ గ్రేట్ డీల్ ఆఫ్ ఎనర్జీ. సో దీని నుంచి ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయొచ్చు. అండ్ ఇట్ ఈస్ ఆల్సో రిలయబుల్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ అండ్ ఈజీలీ ప్రిడిక్టబుల్ అమ్మ, వేవ్స్ అనేవి ఎలా ప్రొడ్యూస్ అవుతాయని. అండ్ కమింగ్ టు డిసడ్వాంటేజెస్కి వచ్చేసరికి సూటబుల్ ఫర్ సర్టెన్ లొకేషన్స్. సో ఈ బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్కి వచ్చేసరికి ఇది సూటబుల్ సర్టెన్ లొకేషన్ ఓన్లీ అమ్మ. సో కాబట్టి కొన్ని చోట్ల మాత్రమే వేవ్ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అండ్ ఓన్లీ పవర్ ప్లాంట్స్ అండ్ టౌన్స్ నియర్ ద ఓషన్ విల్ బెనిఫిట్ డైరెక్ట్లీ ఫ్రమ్ ఇట్ అమ్మ. సో అంటే ఏంటి, ఓషన్ ఎనర్జీ అనేది త్రూ అవుట్ ది సర్ఫేస్ ఉండదు మనకి లివింగ్ ఏరియాస్కి. సో కాబట్టి ఓషన్ ఏరియాకి దగ్గరగా ఉన్న వారు మాత్రమే ఈ ఎనర్జీని యూటిలైజ్ చేసుకోవచ్చు. అండ్ మెరైన్ ఎకో సిస్టమ్ అనేది ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ డిపెండ్స్ ఆన్ వేవ్స్, సమ్ టైమ్స్ యూ విల్ గెట్ లోడ్స్ ఆఫ్ ఎనర్జీ. సో ఎనర్జీ లోడ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. అండ్ సమ్ సిచ్యువేషన్లో అసలు ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవ్వకపోవచ్చు. అండ్ నీడ్స్ సూటబుల్ సైట్. సో దీన్ని ప్రొడ్యూస్ చేయడం కోసం, ప్లేస్ చేయడం కోసం సూటబుల్ సైట్ అనేది రిక్వైర్మెంట్ ఉంటుంది. అండ్ ఈ వేవ్స్ అనేది జనరల్గా స్ట్రాంగ్గా ఉంటాయమ్మా. అండ్ వీక్ పర్ఫార్మెన్స్ ఇన్ రఫ్ వెదర్. సో సమ్ సిచ్యువేషన్లో ఎప్పుడైతే వెదర్ సూటబుల్గా లేదో అలాంటప్పుడు వీక్ వేవ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతుంది. దానివల్ల ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ అనేది వెరీ మినిమంగా ఉంటుందమ్మా. అండ్ మెయింటెనెన్స్ వెదర్ ఎఫెక్ట్స్ అమ్మ, అంటే మనం యూజ్ చేసే వేవ్స్ వల్ల, సాల్ట్ వాటర్ వల్ల ఏదన్నా మెయింటెనెన్స్ ప్రాబ్లంలో వచ్చే ఛాన్స్ ఉంది. అండ్ నాయిసీ ఆపరేషన్, విండ్స్ ఎప్పుడూ ఫామ్ అవుతాయి కాబట్టి దానివల్ల విండ్ బ్లోయింగ్ వల్ల నాయిసీ ఆపరేషన్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో దీస్ ఆర్ ది అబౌట్ ది వే టైడల్ ఎనర్జీ గురించి డిస్కస్ చేసాం అండ్ వేవ్ ఎనర్జీ గురించి డిస్కస్ చేసాం. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ డ్యూరింగ్ దిస్ టాపిక్ యూ మే ఆస్క్.